మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ముస్లిం మైనార్టీ కులం తరపున ఒకటే వినియోగించుకుంటున్నాం. ఆ రోజు జరిగిన గొడవలో కొంతమంది టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ 28వ వార్డులో ప్రతి ఇంటికి జెండా కట్టారో లేదో ఫస్ట్ తెలుసుకోండి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత అందరూ మసీదు ఓపెనింగ్ కార్యక్రమంలో ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి లేడీస్ ఫోన్లు చేయడం వల్ల అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మా పార్టీ సీనియర్ నాయకుడు సచివాలయ కన్వీనర్ కడితి మస్తాన్ వలి ఆ మున్సిపల్ అనే అబ్బాయిని అడిగాడు, అరే మా ఇళ్ళకి జెండాలు ఎందుకు కట్టావు అని అడిగాడు. అడిగితే ఆ మున్సిపల్ అనే వ్యక్తి గాండ్రిచ్చి ఉమ్ము వీసిన మాట వాస్తవమా కాదా అని ఆ మున్సిపల్ అనే వ్యక్తిని ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ మీద ప్రమాణం చేయమనండి, నేను ఉమ్మి ఊయలేదు అని ప్రమాణం చేయమనండి. ఊశాడో లేదో అతని ప్రమాణం చేసిన తర్వాత జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి మేము బహిరంగ సవాలు విసురుతున్నాం. ఈ విషయం మీద మీ కార్యకర్త ఈ పని చేశాడా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్యకర్తను అడగండి. అసలు గొడవ జరగడానికి కారణం అది. ఎవరి అభివృద్ధి వాళ్ళు చెప్పుకుంటారు, అయిపోయిన తర్వాత ఈ విధంగా జెండాలు కట్టడం అనవసరం కదా. ప్రతి ఇంటికి మా ఇంటికి జెండా కట్టొద్దు అని 28వ వార్డులో దాదాపు ఒక 20 ముస్లిం మహిళలు ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు, మేము కట్టొద్దన్నా కట్టెళ్ళారండి అని. ఒక సచివాలయ కన్వీనరు కోఆప్షన్ మెంబర్ ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డు ఉంటే, వైసీపీ జెండా ఉంటే ఆ జెండాకి జెండా కడితే తగాద కాక ఏమైంది? అది జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని మేము నేరుగా అడుగుతున్నాం. దాని మీద మీరు క్వశ్చన్ వేసుకోండి. అసలు ఈ కట్టడం అనేది జరగకపోతే ఈ తగాద అనేది కాదు కదా. మా అంతటా మేము తగాద పడాల్సిన అవసరం మాకు లేదు. 2014లో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచి అధికారం ఫామ్ చేసిన రోజు కూడా 28వ వార్డు బూత్ మాకే వైఎస్ఆర్సీపీకి 17 ఓట్ల మెజార్టీ. అక్కడ ఏంటంటే ఈ పట్టణం మొత్తంలో 1100 ఓట్లు ఉంటే 870 ఓట్లు ఉన్న ముస్లిం వార్డు ఏకైక వార్డు అది. జరిగిన అభివృద్ధి ఉంది అక్కడ. మీరు కావాలని వీళ్ళు ఏంటంటే నాపై కూడా మరి కొంతమంది మదార్ సాహెబ్ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. దానివల్ల వచ్చిన సమస్య తప్ప ఇది పార్టీ సమస్య కాదు. మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మీరు మాట్లాడినట్టు కొన్ని విజువల్స్ ఉన్నాయి అన్నారు. గొడవ జరిగిన మాట వాస్తవం. గొడవ జరిగింది ఎక్కడ? ఒకటి జెండాకి జెండా కట్టడం కాడ గొడవ జరిగింది. మేము కేకలు వేసుకోవడంలో వాళ్ళు తెచ్చిన కర్రలే మేము తెచ్చామన్నారు. సీసీ ఫుటేజ్లు కొంతమంది పెట్టారు. కర్రలు ఎవరు తెచ్చినా ఇప్పుడు ఒక తగాద జరిగినప్పుడు నా మీద ఒక మనిషి వచ్చినప్పుడు నా ప్రాణం నేను కాపాడుకుంటాగా. అదే విధంలో జరిగిన గొడవ అది. మా దెబ్బ మాకే కొట్టారని చెబుతున్న బ్రహ్మారెడ్డి గారికి ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం మేము. మీ నాయకుడు మీ కార్యకర్త ఇంతలా రాయి బండరాయి తీసుకొని మా నాయకుడిని మా కార్యకర్తని తల మీద మోదేది ఎందుకు చూపించలేదు? వీడియో వేసి నువ్వు నీకు విఘ్నత ఎక్కడుంది? ఇప్పుడు మాది చూపించావు, నువ్వు నా కర్ర తగిలిందని చూపించావు. నీ రాయి నీ నాయకుడు నీ కార్యకర్త రాయి పెట్టి మనిషిని చంపేటట్టు కొట్టే వీడియో కూడా ఉంది నీ కాడ. ఆ వీడియో కూడా వెయ్యి, ఎవరు తప్పో ఎవరు ఒప్పో కనబడుద్ది. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోయిన సంవత్సరం ఇఫ్తార్ విందు ఇచ్చేటప్పుడు షాదీఖానా వద్దని చెప్పారు. షాదీఖానాలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇట్లా వాళ్ళు కూడా అడిగారు. ఈ మొత్తం గొడవ అవుతుంటే ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నా వల్ల మీ ముస్లిం కుటుంబాల్లో తగాలొద్దు, నేను ఏ మసీదుకి ఆ మసీదు ఇఫ్తార్ విందు ఇస్తాను అని నిర్ణయించాడు. ఏది తగాద అయిద్దనే ఉద్దేశంతో. ఆ క్రమంలోనే అసలు షాదీఖానా ఇరు పార్టీలకు ఇవ్వకూడదని ఈ గొడవ కాకముందు ఈ ముస్లిం తెలుగుదేశం నాయకుడు రామకృష్ణ గారు చర్చించుకున్న తర్వాత ఇదే తగాదు చేసిన ముస్లిం నాయకుడు చెప్తేనే మేము ఆ బోర్డు పెట్టింది, ఇరు పార్టీలకి రాజకీయ పార్టీలకి ఇఫ్తార్ విందులకి షాదీఖానా ఇవ్వకూడదు అని. తగాద వద్దని చెప్పే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ? తగాద పెట్టుకోమని చెప్పే బ్రహ్మారెడ్డికి చాలా తేడా ఉంది. బ్రహ్మారెడ్డి గారికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం, మీరు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో పార్టీ చేరికలు ఉన్నాయండి. మీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఎవరు చేరారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక షాదీఖానా ఇవ్వట్లేదు. మీరు బిఎస్ఆర్ కళ్యాణ మండపం నరిశెట్టిలో ఒకేసారి పెట్టి ముస్లిం కుటుంబాలు ఒక 200 కుటుంబాలు మా పార్టీలో జాయిన్ అయ్యాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వ్యతిరేకతతో, ఇదిగో పేర్లు అని ఇవ్వండి. అట్లా కాకుండా ముస్లిం కుటుంబాలు చాలా చిన్నవి, డబ్బులు ఆర్థికంగా బలపడిన వాళ్ళు కాదు. ఎక్కడికక్కడ 500 మంది పుట్టినరోజు చేసుకుంటున్నాం, దినం చేసుకుంటున్నాం అనే సంస్కృతి తెచ్చి వార్డుల్లో తగాద పెట్టి వాళ్ళకి డబ్బులు అతనే చేకూర్చి ఇట్లా గొడవలు సృష్టించింది బ్రహ్మారెడ్డి. ఒకసారి అతన్ని అంతర్మదనం చేసుకోమనండి, ఈ విషయం కాదా అవునా అనేది.
అదేవిధంగా టౌన్లో ముస్లింలు ఎక్కడా తగాదపడిన రోజులు లేవు. ఇన్ని రోజులు కొంతమంది నాయకులు వారి ఆధిపత్యం కోసం మా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పిల్లలకి తాగుబోతులు, కొంచెం తాగేవాళ్ళు, వ్యసన పరులు ఉన్న వాళ్ళకి రోజు తాపీయటం, ఆ మీటింగ్ జరిగినప్పుడు తాపీయటం, ఈ విధంగా చేసి గొడవలు సృష్టించి అభివృద్ధి విషయంలో వస్తే ఒకటే బ్రహ్మారెడ్డి గారిని కోరుతున్నాం మేము. బ్రహ్మారెడ్డి గారు, మీ పక్కన తిరుగుతున్న ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం. ముస్లిం కుటుంబాలు మీ వెంట ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మొత్తాన్ని కూర్చోబెట్టండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి పథకాలు వాళ్ళకి ఎవరికి ఆపాడో చెప్పమనండి. ప్రతి ఒక్కడికి ఇంటి పట్టా ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకులు ప్రతి ఒక్కడికి బ్రహ్మారెడ్డి గారి వెంట, మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వెంట ఏ విధంగా తిరుగుతున్నామో వాళ్ళు మా ముస్లిం నాయకులు కొంతమంది అంతే సాన్నిహిత్యంతో తిరిగే వాళ్ళు ఉన్నారు. మీ వెంట సాన్నిహిత్యంతో తిరిగి ఉన్న నాయకులు ప్రతి ఒక్కరిని అడగండి. పేర్లు కూడా చెబుతా. సత్తార్ ఖాన్, అన్వరు, మెకానిక్ రఫీ, ఇటువంటి మెయిన్ నాయకులు ఉన్నారు కొంతమంది. వాళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారో లేదో కనుక్కోండి. ఇంటి పట్టాలు ఇచ్చారో లేదో చెప్పు. బాబు ఖాన్తో సైతం, బాబు ఖాన్ కూడా పీడబ్ల్యూ కాలంలో ఇవ్వడం జరిగింది. అతను ఏంటంటే అకస్మాత్తుగా పార్టీ మారటం వల్ల పార్టీ ఆఫీసులోనే ఉంది అతని పట్టా కూడా. కనుక్కోండి. మీరు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముస్లింల అభివృద్ధి ఆపేవాడైతే టీడీపీలో తిరిగేవాడికి కూడా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు, పట్టాలు ఇచ్చాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు. నాడు నేడు బడి, అమ్మఒడి అన్నీ పడ్డాయి. వాహన మిత్ర, టీడీపీలో టీడీపీ జెండా పెట్టి తిరిగేవాడికి కూడా వాహన మిత్ర ఇచ్చిన ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి చాలా తేడా ఉంది. తగాద ఎవరు చేస్తున్నారనేది జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా చేశారా లేదా, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారా లేదా, ఈ అంశం మీద మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దివంగత నేత పిన్నెల్లి సుందరరామరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ముస్లింల పక్షమే ఉన్నారు. వీళ్ళందరూ ముస్లింల ఇళ్లకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. ముస్లింలందరూ ఏ సమస్య వచ్చినా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పిన్నెల్లి సుందరరామరెడ్డి గారు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు, ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు. ఎవరైనా ఇదిగో ఈ సమస్య ఉంది అంటే వాళ్ళిద్దరు దివంగతులు అయ్యారు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఊళ్ళో లేకపోతే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి క్షణం ఫోన్లో అయినా స్పందిస్తారు. మాకేంటంటే ముస్లిం కుటుంబాలు మొత్తం, ముస్లిం సమాజం మొత్తం ఈ రావణగిరి ఏరియాలోనే ఉంటుంది దగ్గర. ఇంతకు ముందంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గుంటూరులో ఉన్నారు. ఇప్పుడు వచ్చారు. జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఇప్పుడైనా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మా ముస్లిం సమాజానికి, మా ముస్లిం కుటుంబాలకి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 3 అడుగుల దూరంలోనే ఉన్నాడు. కాబట్టి మా ముస్లింలు ఏ సమస్య వచ్చినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. మేము ఏ అర్ధరాత్రి పోయినా అతను అందిస్తాడు. మా సమస్యలు, మా అభివృద్ధి, మాకు రాజకీయంగా కానీ, మా పిల్లలకి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎవరికి ఏం చేయలేదు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరఫున, జోలకంటి బ్రహ్మారెడ్డి గారి తరఫున మీరు సిద్ధమైతే చెప్పండి. గొడవల దానికైనా, గొడవల విషయంలోనైనా బహిరంగ చర్చకి, అభివృద్ధి విషయంలోనైనా, మాకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా, మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్న విషయంలోనైనా, రాజకీయ పరంగా అయినా ఇదే నూరు మసీద్ స్థలాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు, పిన్నెల్లి కుటుంబం కాపాడింది. ఆ రోజు ముస్లిం మైనార్టీ నాయకుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మా మున్సిపాలిటీలో ఆ స్థలానికి సీఆర్ చేసే అవకాశం వచ్చినా చేయకుండా వెనకడోరు నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇదే స్థలాన్ని, నూరు మసీద్ స్థలాన్ని పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి హయాంలో సీఆర్ చేపించి మా ముస్లిం సమాజానికి ఇచ్చి నూరు మసీద్ కట్టడానికి కూడా మొట్టమొదటిగా నా ఆర్థిక సాయం అని 5 లక్షల రూపాయలు ప్రకటించి ఒక శుక్రవారం నాడు మా అందరికీ అందజేయడం జరిగింది. ఆ రోజు కూడా అతని చేతుల మీదగానే జరిగింది. అభివృద్ధి విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈ విషయం మీద, అభివృద్ధి మీదైనా, మీరు అడిగిన ప్రతి దాని మీదైనా మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమైతే మీ తరఫున రండి.